అక్కడ కాదు చిట్టి, ఇక్కడ పెట్టి స్ట్రైట్ గా వైట్ కొట్టు పడిపోతుంది. నేను ఆడేది బ్లాక్. అట్నా? నువ్వు ఆడేది బ్లాకా? నా కలర్ అన్నమాట. అట్టయితే నువ్వే కరెక్ట్. కానీ కానీ ఆడుకో ఆడుకో. అమ్ముడు అమ్ముడు. ఏంటమ్మా? అమ్ముడు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నాను. ఏంటో చెప్పు. అమ్ముడు ఏంటి? మరి మరి నా మొబైల్ సరిగా పనిచేయటం లేదు. రిపేర్ కి డబ్బులు కావాలా? చిచి, ఓసారి పాడింది రిపేర్ చేయించటం మా వంశంలోనే లేదు. అది అయితే ఇప్పుడేంటి, కొత్తది కొనుక్కుంటావా? ఎందుకో అవసరం లేదు. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. ఏంటో ఐడియా? నిన్న శవాల దగ్గర 4 మొబైల్స్ దొరికినాయి అంట కదా. అయితే అందులో ఒకటి నాకు ఇచ్చేయచ్చు కదా. అక్క నువ్వు సూపరే. నువ్వు ఇలా పొదుపు చేసే బావ ఎంత సంపాదించాడు. ఏంటి సంపాదించేది? నానా వీళ్ళు నా ఉద్యోగానికి ఎసరు పెట్టేస్తున్నారు నానా. రేయ్ దాన్ని పొదుపనరా, ఎర్రితనం అంటారా? అమ్మా అది నీకిస్తే నేను ఎంక్వైరీ ఎలా చేస్తాను చెప్పు. వాడి దగ్గర ఇంకోటి ఉంది కదా, దాంతో చేసుకో. అది అక్క భలే చెప్పినావు. ఇచ్చే చిట్టే దుడ్లకు దుడ్లు సేవ్ అవుతుంది, డ్యూటీకి డ్యూటీ సేవ్ అవుతుంది. అమ్మా తల్లి, కాస్త నా ఉద్యోగం మీద కన్నేడు మానేసి వెళ్ళి పేపర్లు చింపుకో వెళ్ళు ప్లీజ్. మా అమ్మ కదూ, వెళ్ళు. నాకు మొబైల్ కావాలా? ఇవ్వనని చెప్పాను కదా. ఎందుకు కుదరదు? మన చిన్నది ఎగ్జామ్స్ లో 2 పెన్నులుంటే ఒక పెన్ను లేని వాళ్ళకి ఇవ్వదా? అంతెందుకు సుభాష్? నన్నెందుకు లాగుతావే? నువ్వు చెప్పాల్సిందేంటో చెప్పు. కాదు సుభాష్, నీ దగ్గర 2 స్ట్రైకర్స్ ఉంటే ఒకటి పక్కడికి ఇవ్వవా? ఎందుకు ఇవ్వం, ఇస్తాం. అంతెందుకు నా దగ్గర 2 టికెట్స్ ఉంటే పక్కన లేని వాళ్ళకి ఒక టికెట్ ఇవ్వనేంటి? ఎన్కౌంటర్లు చేసేటప్పుడు నీ పక్కన దగ్గర బుల్లెట్స్ లేకపోతే నువ్వు ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఇస్తాను. మరి ఇంకే ఎంక్వైరీ కన్నెందుకో? ఒకటి నాకు ఇవ్వచ్చు కదా. సూపర్ లాజిక్ అక్క. నీ లాజిక్ కి చిట్టు కూడా సైలెంట్ అయిపోయింది చూడు. అమ్మడు సాయంత్రం వచ్చేటప్పుడు తెచ్చయ్యే. ఏంటి తెచ్చేది? ఇంకోసారి ఏదో లాజికల్ చెప్పావంటే ఏ మర్డర్ కేసు వేసి లోపల ఏం చేస్తా. వెళ్ళు. వద్దులే అక్క, మనం కొత్తది కొనుక్కుందామా? అంతేనంటవా? అంతే అక్క. నువ్వురా, ఇక్కడ వద్దు, నేను చెప్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,